నేను ఎందుకు చెప్పినా అంటే సినిమా థియేటర్స్కి సినిమాలు వస్తలేవు, రాకపోతే సింగిల్ స్క్రీన్స్ మేము ఎట్లా నడిపించాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఎవ్రీ ఇయర్ వన్ హీరో 2 పిక్చర్స్. అయితే మేడం ఇంకోటి ఐ టోల్డ్ మీ ఆ నలుగురు అంటారు కదా మేడం. సి ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఏషియన్లో ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, నోబడి డజంట్ నో హౌ మెనీ థియేటర్స్ ఐ హ్యావ్. ఐ కెప్ట్ ఇన్ అండర్ ద వన్ రూఫ్. అట్లా ఒక 5-6 ఉన్నాం. దే హ్యావ్ 6 థియేటర్స్, సంబడి హ్యావ్స్ 8 థియేటర్స్, నాకు 8 థియేటర్స్ ఉన్నాయి. అట్లా అందరు కలిపి దే ఆర్ ఓన్లీ వన్ రూఫ్. ఒక వన్ రూఫ్ కింద పెడితే ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దానికి పోతే అరే ఇంత గ్రూప్ అని ఉంటుంది, ఇంత మనీ ఇస్తే మా మనీ కూడా మాకు ఇది ఉంటుందని అండర్ ద వన్ రూఫ్ పెట్టినాం. అది అట్లా అందరు ఏమనుకుంటారు, ఏషియన్లోనే ఉంది అని అనుకుంటారు. అది సో అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అసలు బంద్ అనేది మేము ప్రకటించలేదు అని చెప్తున్నారు. బట్ మీడియాలో వచ్చిన రోజే ఎందుకు ఖండించలేదు? బికాస్ ఇన్ తెలుగు స్టేట్ ఫిలిం ఛాంబర్, వెన్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్, మన డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూర్చొని నీడ్ నాట్ టు సే ఎనీథింగ్ టు ద ప్రెస్. ఎందుకంటే ఒకటి బై ఒకటి అవుతుంది, అందుగురించి అని ప్రెస్కి పోవద్దు, మాట్లాడొద్దు అని అందరు డిసైడ్ చేసిండ్రు. అది డిసైడ్ చేయటం ఓకే, కానీ థియేటర్స్ బంద్ అని అంతా మీడియాలో వస్తున్నప్పుడు అలాంటి ప్రపోజల్ లేదని ఛాంబర్ నుంచి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి అంటే మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చాయి, నో బడీ టు గో టు ద ప్రెస్, దట్స్ ఇట్. అదే డై డౌన్ అవుతుంది అని అనుకున్నాం. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన, మీరు ఫస్ట్ డే ఇప్పుడే ఎలక్ట్ అయ్యారు, వెంటనే ఒక ఎలిగేషన్ చేశారు, 2 ప్రొడ్యూసర్స్ 2 డైరెక్టర్స్ అని చెప్పి. ఛాంబర్ తరపున అసలు ఎందుకు నేమ్ చేయట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? The time will come, sir. 100% I'll take out his name and I'll give the return gift I'll give. Okay? Thank you, sir. కాదు శ్రీధర్ గారు, ఒక్క విషయము. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరగటము, క్యాంటీన్లో వీటన్నిటి రేట్లు పెరగటం వల్లనే సామాన్యుడు థియేటర్ రావట్లేదనే ఒక ఇది ఉంది. దాన్ని మీరు అగ్రి చేస్తారా? దాన్ని ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం? సింగిల్ స్క్రీన్స్లో మీరు ఒక్కసారి పోండి సార్, మీకు తెలుస్తుంది ఎంత ఉన్నదో. 80 రూపీస్ బిగ్ పాప్కార్న్ బాక్స్ సార్, అదే మల్టీప్లెక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ మాకు సింగిల్ స్క్రీన్స్? ఒక్కసారి పోండి సార్, సింగిల్ స్క్రీన్స్ ఇవ్వాలి, ఎంత ఖర్చు చేస్తున్నాము. ఒక్క సింగిల్ స్క్రీన్ చెప్పండి ఇది బాగలేదని చెప్పి. మా సీట్స్ చూడండి, అన్ని పుష్ బ్యాక్ సీట్స్ సింగిల్ స్క్రీన్స్లో. కానీ టాయిలెట్స్ చూడండి, ఏదో ఒక్క థియేటర్ పేరు చెప్పండి సింగిల్ స్క్రీన్ బాగలేదని. అంటే మెయింటెనెన్స్ అంతగానో ఎట్లా మల్టీప్లెక్స్ మెయింటైన్ చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్. 1 సెకండ్, అనుపమ్ వాస్ టు టాక్ టు. సార్, ఇప్పుడు ఎగ్జిబిటర్ అనేది ఎప్పుడు సినిమా టికెట్ రేట్ డిసైడ్ చేయడండి. సినిమా టికెట్ రేట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు చెప్పింది మేము వినాలి అంతే. సో మాకు ఎటువంటి ఇది లేదు, స్వేచ్ఛ లేదు ఈ సినిమాకి ఈ టికెట్ రేట్ పెట్టుకోవాలని. సో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం. ఎస్, ఇట్ ఈస్ హై, మేము తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాకు పైనుంచి ఎస్ ఈ రేట్ ఉంటేనే మేము సినిమా ఆడతాం అనేసరికి మేము ఆడాల్సి వస్తుంది అంతే. శ్రీధర్ గారు, అంటే టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు. దాన్ని హరిహర వీరమల విషయంలో ఆ నిర్మాత సంప్రదించడం జరిగింది. తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారానే టికెట్ రేట్ల పెంపు కోసం మీరు ఏమన్నా ఆ ప్రయత్నాలు ఉంటాయా? అదే విధానాన్ని మీరు పాటిస్తారా? అట్లా అయిపోయింది సార్, ఎట్లా డిస్ట్రిబ్యూటర్ గారు ఎట్లా చెప్తే మేము అట్లా యాక్ట్ చేయవలసి వస్తుంది. అంటే ఒకే సినిమాకి రెండు, అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకి 2 విధానాలు ఎందుకు? అది మేము చెప్పలేము సార్. అది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ గివ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు అస్. డూ దిస్ అంతే. వీ కాంట్ టాక్ ఎనీథింగ్. లేదంటే సీన్ వేసుకోకు అంటాడు. ఓకే, అంటే మీ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతుంది? థియేటర్ల పర్సెంటేజ్ విధానంలో ఒక కొలికైనా వచ్చే అవకాశం ఉందా? మీ భవిష్యత్ ప్రణాళిక కొత్త కమిటీ వేసింది సార్, కొత్త కమిటీ వేశారు. మొన్న వైజాగ్లో మీటింగ్ అయింది కదా, కొత్త కమిటీ వేశారు. 60 to 75 days దే సెట్ దిల్ సార్ట్ ఇట్ అవుట్. 100% they'll sort it out and they'll give the good justice for us. I have a full justice. From January to till now, మాకు రెంట్ వర్కౌట్ అయ్యింది అంటే ఓన్లీ 3 మూవీస్. ఒకటి సంక్రాంతికి వస్తున్న మ్యాడ్, కోర్ట్, అన్ని డిజాస్టర్స్. ఇప్పుడు మొన్న కమల్ హాసన్ సినిమా రిలీజ్ అయింది, ఇలా ఆల్ మార్నింగ్ షోస్ బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఈవెన్ మల్టీప్లెక్స్ కూడా. బ్యాడ్, సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది సార్ పొజిషన్. దాని గురించి మేము ప్రొడ్యూసర్స్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆదుకోండి అని. లేదంటే మా గోదాములు అయిపోతాయి, మ్యారేజ్ హాల్స్ అయిపోతాయి, లేదా సూపర్ మార్కెట్స్ అయిపోతాయి.